నేనేదో సరదాగా సరదాగా కామెంట్ చేయండి. మీకు ఏమన్నా నన్ను క్వశ్చన్స్ అడగాలి అని అనుకుంటే అంటే ఎన్ని కామెంట్స్ చేశారో 400 కామెంట్లు. నేను ఒక్కరికి కూడా మంచిగా నాకు తెలిసి ఒక 10 కామెంట్లకైనా రిప్లై ఇచ్చా. ఆ 10 కామెంట్లు పక్కన పెడితే 400 కామెంట్లు వచ్చినాయి. అందులో అసలు రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్ ఒక 10 ఉన్నాయి. ఆ 10తో పాటు ఇంకో 10 యాడ్ చేసి 20 క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేను ఆన్సర్ చేయబోతున్నాను. సో అందులో ఏది ఎక్కడ ఉంటుందో నాకు తెలీదు. నేనైతే అన్ని మొత్తం రాసి పెట్టుకున్నా. వీటికి వరుసగా టక్క 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 ఆన్సర్ చేసేస్తాను. సో అస్సలు వెయిట్ చేయొద్దు, వెళ్ళిపోదాం వీడియోలోకి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఎం పిల్ల. ఇంకా కామెంట్స్ విషయానికి వస్తే అబ్బో బోల్డ్ అని పెట్టారుగా. యూట్యూబ్ ఇన్కమ్ ఎంత, ఏజ్ ఎంత, ఆన్లైన్ క్లాసెస్ చెప్పండి, వాళ్ళ క్లిప్ వేయించుకుంటారా లేదా, లైవ్ పెట్టచ్చు కదా, స్టిచ్చింగ్ ఎక్కడ నేర్చుకున్నారు, సన్ స్క్రీన్లు, అండర్ ఐ పిగ్మెంటేషన్లు, లిప్ పిగ్మెంటేషను, ఎడ్యుకేషను, బోల్డ్ అని కామెంట్ చేశారు. అన్నిటికీ 1 by 1 ఆన్సర్ ఇస్తాం. అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, రిపీటెడ్ క్వశ్చన్ ఏంటో తెలుసా? 2 ఉన్నాయి. అదొకటి నా యూట్యూబ్ ఇన్కమ్ ఎంత అని అడిగారు, అలాగే నా ఏజ్ గురించి అడిగారు. సో ఆ 2 బోల్డ్ అని కామెంట్స్ వచ్చాయి. ఈ 2 విషయాలు తెలుసుకోవాలి అని చెప్పి ఆల్మోస్ట్ నేను అన్ని కామెంట్స్ను మొత్తం చూసి రిపీటెడ్ క్వశ్చన్స్ అన్నీ ఫస్ట్లో రాసుకున్నాను. ఆ తర్వాత ఏది వదిలిపెట్టలేదు. ఈవెన్ మా నాన్న ఎంకరేజ్మెంట్ లేదు అన్న విషయం కూడా. అండ్ నా స్కూల్ ఆర్ కాలేజ్ డేస్లో ఏదన్నా ఇన్సిడెంట్ మర్చిపోలేదు జరిగిందా అని ఎవరో ఒకరు అడిగారు, అది కూడా రాసా. ఒకడైతే ఎవడో హూ ఆర్ యూ అని పెట్టాడు, దాన్ని కూడా రాసుకున్నాను నేను. ఇంకా ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా నా క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చేయలేదక్క అని ఎవరిదైనా క్వశ్చన్ మిస్ అయితే మాత్రం సో ప్లీజ్ అది కామెంట్ చేయండి, నేను మీకు కామెంట్లోనే రిప్లై ఇస్తాను. బట్ ఇప్పుడైతే మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఇచ్చేస్తున్నాను. రెడీయా? ఓకే, నా యూట్యూబ్ ఇన్కమ్ అనేది లాస్ట్లో చెప్తా, ఇప్పుడు చెప్పను. ఏజ్ కూడా అప్పుడే చెప్పుకుందాం. సో ఫస్ట్ అడ్రస్ అడిగారు కదా. అడ్రస్ అంటే కొంతమంది మీ అడ్రస్ ఏంటి అని అడిగారు, కొంతమంది మీ విలేజ్ పేరేంటి అని అడిగారు, కొంతమంది జిఎస్ఎం మీనింగ్ ఏంటి అని అడిగారు. మూడింటికి ఒకటే ఆన్సర్ చెప్తున్నా. జిఎస్ఎం అంటే మా ఊరి పేరు. అది జిఎస్ఎంని నేను షార్ట్కట్లో పెట్టుకున్నాను. మా ఊరి పేరు వచ్చేసి గుండ్ల సముద్రం, అది ప్రకాశం డిస్టిక్లో ఉండేది. సో గుండ్ల సముద్రాన్ని జిఎస్ఎం అని షార్ట్లో నేను పెట్టుకున్నాను అనమాట, జిఎస్ఎం పిల్ల అని చెప్పేసి. అంతే, అర్థమైందా? ఇప్పుడు మా ఊరి పేరు ఇది. దీనికి అసలు నా ఫుల్ ఇంట్రడక్షన్ వీడియో నేను యూట్యూబ్లో పెట్టాను. దాన్ని ఇంకా చూడని వాళ్ళే ఈ క్వశ్చన్ అడుగుంటారు అని అనుకుంటున్నాను. సో అది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ ఎక్కడ నేర్చుకున్నారు స్టిచ్చింగ్ అని చెప్పేసి అడిగారు. స్టిచ్చింగ్ ఎక్కడ నేర్చుకున్నాను అనేది అసలు నేను చరిత్ర మొత్తం చెప్పా ఒక వీడియో చేసి. మరి అది ఎవరు చూశాను అనేది నాకు తెలీదు. బట్ చెప్తున్నా, స్టిచ్చింగ్ నేను ఎక్కడ ప్రొఫెషనల్గా నేర్చుకోలేదు. మా అక్క వాళ్ళు, మా ఇంటి దగ్గర ఉండే అక్క వాళ్ళు, నేను ఎక్కడుంటే సరే అక్కడ ఏ టైంలో అయినా సరే వాళ్ళు కుడతా ఉంటే వాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకున్నా. వాళ్ళల్లో 3 పేర్లు మెయిన్గా ఉంటాయి. అందులో శుభమ్మ ఒక్కొక్కటి, సుధారాణి అక్క ఒకటి, సుజాత అక్క ఒకటి. వీళ్ళు 3 మెయిన్. వాళ్ళ దగ్గర చూసి ఎక్కువ నేర్చుకున్నాను అనమాట. అది ఎందుకే స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి మెయిన్గా చెప్పాలి అనుకునేది నేనేంటి అంటే, మీ ఇంటి పక్కన ఉండే వాళ్ళ దగ్గరికే పోయి వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చేసి ఎంతో కొంత ఫస్ట్ స్టార్టింగ్ మెయిన్ పాయింట్స్ నేర్చుకొని, అలాగే స్టిచ్ ఎలా చేసుకోవాలి అనేది నేర్చుకొని, కటింగ్ కూడా అంటూ ఇటుగా వచ్చినా సరే మీరు ఇంకా యూట్యూబ్ చూసుకొని బేసిక్ నేర్చుకుంటే యూట్యూబ్ చూసుకొని ఆటోమేటిక్గా మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. బట్ స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అంటే మాత్రం మీ మిషన్ ఖచ్చితంగా మీకు ఉండాలి. మీరు కోర్స్కి వెళ్తున్నా సరే, పక్కన వాళ్ళ దగ్గర నేర్చుకున్నా సరే, మీ మిషన్ మీకు ఉంటే అక్కడ చూసింది ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేస్తాం. ప్రాక్టీస్ మేక్స్ యూ పర్ఫెక్ట్. అది అంతే. మీరు తర్వాత యూట్యూబ్ చూసైనా నేర్చుకోవచ్చు. నేను కూడా అంతే, ఫస్ట్లో బేసిక్ నేర్చుకున్నా, తర్వాత అన్నీ ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ సెర్చ్ చేసి మరి యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా. ఆ తర్వాత కుట్టంగా ఏదైనా డ్రెస్ చూస్తే నేను కుట్టగలిగేలాగా తయారయ్యా. అంతే, అది నేను చెప్పగలిగే టిప్ మీకు. అండ్ ఆ తర్వాత జెన్యున్గా స్కిన్ కేర్, మీ ఫేస్. ఇందులో 3-4 క్వశ్చన్లు రిపీట్ అంటే అడిగారనమాట వెరైటీగా. మీ స్కిన్ కేర్ ఏంటో చెప్పండి అని అన్నారు. ఈ మధ్య మీ ఫేస్ బాగా గ్లో అవుతుంది, దాని గురించి చెప్పండి అన్నారు. అలాగే కొంతమంది నేను హైడ్రా ఫేషియల్ చేయించుకున్నాను కదా, దాని గురించి అడిగారు. సో అన్నిటికీ ఒకటే ఆన్సర్ అబ్బా. సో నా జెన్యున్ స్కిన్ కేర్ అండ్ నేను హైడ్రా ఫేషియల్ చేసుకున్న దాని గురించి కానీ ఏదైనా నేను ఏమేమి వాడుతున్నాను అనే దాని గురించి ఒక వీడియో పూర్తిగా
ఏ టైంలో ఎట్లా వాడతాను అనేది మొత్తం ఒక వీడియో చేసి పెడతాను. ఓకే. అండ్ స్కిన్ కేర్ అనేది ఎప్పుడూ కూడా పర్సన్ టు పర్సన్ మారిపోయిద్ది. ఎందుకంటే వాళ్ళ స్కిన్ టైప్ అనేది డిఫరెంట్గా ఉండిద్ది కాబట్టి ఒకటే స్కిన్ కేర్ అందరికీ పనికిరాదు. సో నా స్కిన్ టైప్ ఉండే వాళ్ళకి పనికొచ్చిద్ది. సో అట్లాంటి వాళ్ళు చూసుకోండి. అండ్ స్కిన్ కేర్ వీడియో నేను వేరే చేస్తాను, దాని గురించి ఈ వీడియోలో అయితే ఏమనుకోవద్దు చెప్పనందుకు. అండ్ నెక్స్ట్ మ్యారేజ్ అని అడిగారు చాలామంది. పెళ్ళి విషయానికి వచ్చేసరికి నాకు 2-3 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నారు. అందులో ఏవో ఒకటి అటు ఇటుగా వెళ్ళిపోతూనే ఉన్నాయి పక్కకి. అందులో మెయిన్గా 2 రీజన్స్ తోటి పోతున్నాయి అన్నమాట. ఈ మధ్య కాలంలో ఎక్కువగా రీజన్ ఏంటి అంటే బ్యాక్ వెళ్ళిపోవడానికి, సంబంధం కుదరకుండా. కొన్నేమో మేము రిజెక్ట్ చేస్తాం, కొన్ని వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. ఎందుకు అంటే చాలామందికి నేను యూట్యూబ్లో ఉన్నాను అనే ఒకే ఒక ఉద్దేశంతో వీడియోస్ చేసే అమ్మాయి మాకొద్దు, మేము వేరే అమ్మాయిని చేసుకుంటాం అనే ఉద్దేశంతోనే ఉన్నారు అబ్బాయిలు. అందుకనే నాకు కొన్ని కుదరట్లేదు. అది మెయిన్ రీజన్ అయిపోయింది ఈ మధ్య కాలంలో. సో నేను మాత్రం నాకు ఎవరైతే నన్ను చేసుకోవాలనుకునే వాడికి ఖచ్చితంగా నేను చేసే పని కూడా నచ్చాలి. నన్ను నచ్చితేనే నేను చేసుకుంటా. అండ్ దాంతోపాటు ఇంకొన్ని విషయాలు కూడా చూసుకుంటాను. నన్ను ఎంకరేజ్ చేస్తానంటేనే ఎవరినైనా పెళ్లి చేసుకుంటే, కానీ అది లేకపోతే ఎంత లేట్ అయినా సరే నేనైతే చేసుకోదలుచుకోలేదు. ఎందుకు వాడికి అడిగిపోయి నరకం అవసరం లేదు. సో అవన్నీ విషయాలు పక్కన పెడితే మెయిన్ రీజన్ ఇంకా ఎందుకు అవ్వలేదంటే రీజన్ అది ఒక్కటే చెప్పాను. ఇంకా ఎక్కువ అడిగి నన్ను ఇబ్బంది పెట్టద్దు. ఓకే. ఆన్లైన్ స్టిచ్చింగ్ క్లాసెస్ చెప్పొచ్చు కదా అని అన్నారు. నేను ఎక్కడ ప్రొఫెషనల్గా నేర్చుకోలేదు, అసలు స్టిచ్చింగ్ క్లాసెస్ ఎలా చెప్తాను. అందుకే నేను దాని గురించి అస్సలు మీకు ఏది అంటే మీకు దానికి ఆన్సర్ ఇవ్వను. అందుకే నేను ఎక్కడ ప్రొఫెషనల్గా నేర్చుకోవాలా, నా సొంతంగా నేను నేర్చుకున్నాను. దాన్ని కొంచెం డెవలప్ చేసుకుని నా స్కిల్ని మీకు ప్రజెంట్ చేస్తున్నాను అంతే తప్ప నేను ప్రొఫెషనల్గా నేర్చుకుంటే నేను కూడా క్లాసెస్ పెట్టేదాన్ని. ఇప్పుడు క్లాసెస్ పెట్టాలి అంటే అసలు తోక తెలియదు నాకు, నేను ఎట్లా పెట్టగలను. సో దాని గురించి అసలు మర్చిపోండి, ఫ్యూచర్లో కూడా పెట్టను. ఇంకా నెక్స్ట్ పళ్ళకి క్లిప్ వేయించుకోవచ్చు కదా అని చాలామంది అడిగారు. పళ్ళకి క్లిప్ వేయించుకుంటా, ఎప్పుడు వేయించుకుంటాను అనే దాని గురించి ఒక వీడియో, పూర్తి వీడియో చేశా. ఒక 20 నిమిషాల దాకా ఉండిద్ది ఆ వీడియో. దాన్ని ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ ఇంకా మాకు మా ఫ్యామిలీకి కావాల్సిన నీడ్స్ బోల్డ్ అని ఉన్నాయి. ఈ మధ్య కదా నాకు ఎర్నింగ్స్ స్టార్ట్ అయింది. ఆ అవసరాలన్నీ తీర్చుకున్న తర్వాత నాకు 2 డ్రీమ్స్ ఉన్నాయి. ఆ 2 డ్రీమ్స్ని కూడా ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాత వేయించుకుందాం అనుకున్నా, బట్ అవి తీరేలా లేవు. అందుకని నార్మల్గా మా రొటీన్కి కావాల్సిన థింగ్స్ అన్నీ సమకూర్చుకున్న తర్వాత, మా లైఫ్కి కావాల్సినవన్నీ సమకూర్చుకున్న తర్వాత అప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళి మీరు అడిగినట్టే నాకు కూడా ఉంటుంది కాబట్టి అందరితో ఎగతాలు చేయించుకోవడం, చులకనగా చూడడం, అది సంథింగ్ ఏమో ఒకటి ఉంది కదా, అవన్నీ పక్కన పడలేను ఇంకా. సో నేను హాస్పిటల్కి వెళ్తాను, చేయించుకుంటాను, పళ్ళ క్లిప్ వేయించుకుంటాను. సో ఇబ్బంది ఏం లేదు, కాకపోతే కొంచెం టైం పట్టింది కొంచెం. ఇంకా నెక్స్ట్ యూట్యూబ్లో బెస్ట్ టిప్స్ చెప్పండి అని అన్నారు. యూట్యూబ్ బెస్ట్ టిప్స్ ఏంటి, నేను ఆల్రెడీ యూట్యూబ్ స్టెప్ బై స్టెప్ అన్నీ ఎట్లా చేసుకోవాలి అనేది ఒక వీడియో చేసి మరీ పెట్టా. దాన్ని ఎంతమంది చూసారో తెలియదు. బట్ నేను సక్సెస్ అయ్యానని చెప్పేసి నన్ను టిప్స్ అడుగుతున్నారంటే నేను ఒకటే చెప్తా. ఫస్ట్ థింగ్, వ్యూస్ వచ్చినా రాకపోయినా, మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా లేకపోయినా సరే, ఏది ఏమైనా మీరు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి, ఇంకా మంచిగా నేను పోలేదు, వైరల్ అవ్వలేదు నా వీడియోస్ అనుకుంటే మాత్రం ఒక్కటే పాటించండి. ఏది ఏమైనా సరే డిస్కరేజ్మెంట్ అస్సలు ఎవరు చేసినా డిస్కరేజ్ అవ్వద్దు. అండ్ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ వీడియో వైరల్ అయ్యిద్ది. అదొక్కటి గుర్తుపెట్టుకొని మీరు వీడియోస్ మంచిగా చేసుకుంటూ పోతే చాలు, ఏం అవసరం లేదు. ఓకే, అదే బెస్ట్ టిప్. అది పాటిస్తే చాలు, వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇంకా లైవ్ పెట్టచ్చు కదా అని అడిగారు. యాక్చువల్గా లైవ్ పెట్టడం నాకు ఇష్టమే, కానీ యూట్యూబ్లో ఇప్పటి వరకు నేను లైవ్ పెట్టలే. 2 years కంప్లీట్ అవుతుంటే. కానీ ఎందుకు పెట్టలేదు తెలుసా? ఫస్ట్లో నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను 2-3 సార్లు లైవ్ పెడితే, అప్పుడు నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏందో తెలుసా? నేను ఇప్పుడు ఒకరికి హాయ్ చెప్పి లేదంటే ఒకరు ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ఏజ్లో లైవ్లో జాయిన్ అయ్యే వాళ్ళందరూ వాళ్ళకి కావాల్సిన క్వశ్చన్స్ అడగడము, హాయ్ ప్యాక్ చెప్పడము అని చెప్పి ఇట్లా కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా. సో నేను ఒకరికి ఆన్సర్ చేస్తూ ఉంటా, ఈలోపు 4 అడుగుతారు, వాళ్ళకి ఆన్సర్ చేయలేదు అని చెప్పేసి నన్ను మీరు
మీకు కావాల్సిన వాళ్ళకి ఆన్సర్ చేస్తారు, మాకు చేయరు అని చెప్పేసి అలా మాట్లాడారు అనమాట. సో నాకు అందుకని నేను ఎవరిని అలా ఫీల్ అవుతాను, ఎవరు అయినా ఒకటే కదా. సో అట్లాంటప్పుడు నేను ఇలా ఫీల్ అయ్యి ఒకరికే ఇవ్వాలి అన్నది అయితే రూల్ ఏం కాదు. కాకపోతే మీ దాకా వచ్చే వరకు మీరు వెయిట్ చేయలేరు. ఎందుకు ఈ బాధ అంతా? అందులో ఏమన్నా అడుగుతారా అంటే హాయ్ హాయ్ అక్క నా పేరు చెప్పి మరి హాయ్ చెప్పు అంటారు. ఎందుకు ఈ తలకాయ నొప్పి అంతా అని చెప్పి నేను అసలు లైవ్ జోలే పోలేదన్నమాట. అందే ఒక్క రీజనే ఇట్లా అనుకుంటారని నేను లైవ్ జోలికి పోలేదు, అంతే, ఇంకేం లేదు. ఇంకా యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశారు అని ఒకరు అడిగారు. యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేస్తాను? యూట్యూబ్ స్టార్ట్ చేసేది ఎవరైనా సరే మనీ ఎర్న్ చేసుకోవడం కోసమే స్టార్ట్ చేస్తారు. ఈవెన్ వాళ్ళకి జాబ్ ఉన్నా కూడా అదొక ప్రొఫెషన్ లాగా మళ్ళీ దాన్ని పార్ట్ టైం లాగా సెకండ్ ఇన్కమ్ కింద ఉండిద్దిలే అని చెప్పేసి స్టార్ట్ చేస్తారు. నేనైతే ఇదే మెయిన్ ఇన్కమ్గా పెట్టుకొని మరి స్టార్ట్ చేసిన. సో సింపుల్, ఎందుకు స్టార్ట్ చేసినామంటే ఎర్నింగ్స్ కోసమే స్టార్ట్ చేసా. ఇప్పుడు నేను ఎర్న్ చేస్తున్నా, అది అయిపోయింది. నెక్స్ట్ సన్ స్క్రీన్ గురించి అడిగారు. అబ్బా బెస్ట్ సన్ స్క్రీన్స్ అని చెప్పేసి నేను సన్ స్క్రీన్స్ వాడుతున్నాను, బట్ అవి బెస్టా కాదా అనేది నాకు తెలియదు. అండ్ సన్ స్క్రీన్స్లో కూడా స్కిన్ టైప్ని బట్టి వాడాలి. నేను ఏది పడితే అది రికమెండ్ చేస్తే అవ్వదు. సో నేను స్కిన్ టైప్లో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి నా స్కిన్ టోన్కి తగ్గట్టు నేను వాడతాను. అది అందరికీ సూట్ అవ్వాలని లేదు. అందుకే నేను స్కిన్ కేర్వి స్పెషల్గా చెప్పను అనమాట ఎవరికి. సో అండ్ నా స్కిన్ కేర్ విషయానికి వచ్చినప్పటికీ చెప్తాను, అండ్ అవి ఎవరు యూజ్ చేసుకోవచ్చో కూడా చెప్తాను. అంతేగాని అందరు కొనాలి అని ఏం లేదు. ఓకే, నెక్స్ట్ హూ ఆర్ యూ అని చెప్పారు. అబ్బాయి ఎవరు 2 సార్లు కామెంట్ చేశారు హూ ఆర్ యూ అని చెప్పి. హూ ఆర్ యూ అంటే ఏం చెప్పాలి? నేను మీ అందరికీ నేను జిఎస్ఎం పిల్లలాగా తెలుసు, నా పేరైతే కృష్ణవేణి. హూ ఆర్ యూ అంటే ఇంకా నా పేరు చెప్తాను కానీ ఇంకంతకంటే ఇంకేం చెప్తాను? అంట క్వశ్చన్స్ అడగమంటే పిచ్చి పిచ్చి. నెక్స్ట్ అండర్ ఐ పిగ్మెంటేషన్ గురించి చెప్పండి అన్నారు. నాకు కూడా ఉంది, కాకపోతే పిగ్మెంటేషన్ కాదు. ఇది ఎందుకు వస్తుంది నాకు అండర్ ఐ దగ్గర అంటే కొంచెం నల్లగా అయ్యేది. కొంచెం అయితే అది ఎక్కువ నిద్ర పోకపోతేనో, లేదంటే ఫోన్ ఎక్కువ చూస్తుంటేనో, లేదంటే బాగా అలసిపోయినప్పుడు అయితేనో ఇట్లాగా డల్గా కనిపిస్తాయి ఇది ఐస్ దగ్గర. ఇలా ఉంటే దాన్ని తగ్గించుకోవచ్చు. మంచిగా నిద్రపోతా, బాగా వాటర్ తాగుతా, టైం టు టైం నిద్రపోతే అదంతా తగ్గిపోయింది. బట్ ఈ కళ్ళ చుట్టూరు బాగా నల్లగా, 2 కళ్ళ చుట్టూ నల్లగా అయిపోయి ఉంటాయి కొంతమందికి. వాళ్ళకేంటి అంటే మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల మీరు లావు పెరుగుండొచ్చు, లేదంటే ఇంకోటి ఏదైనా సరే బాడీలో ఏదో ప్రాబ్లం అవ్వడం వల్లే అక్కడ కళ్ళు అలా అయ్యాయి. సో మీరు ఫస్ట్ చూస్ చేసుకోవాల్సింది డాక్టర్ని, అంతేగాని ఏది పడితే అది ఎవరన్నా ఏదన్నా చూపిస్తే అది చూసి మీరు కొనుక్కొని వాడటం కాదు. ఫస్ట్ థింగ్ మీరు వెళ్ళి డాక్టర్ని కలవండి, అప్పుడు మీకు మంచి ఇది వచ్చింది, మార్పు వస్తుంది. అంతే తప్పితే ఇంకేమీ ఉండదు. అండ్ మీ హార్మోనల్ ఇన్బ్యాలెన్సెస్ని కూడా చెక్ చేసేసుకోండి, బ్యాలెన్స్ అవ్వడానికి ట్రై చేయండి, అవి కూడా ఆటోమేటిక్గా తగ్గుతాయి. అండ్ ఇంకొకటి, కరెక్ట్గా టైంకి నిద్రపోండి, మంచిగా వాటర్ తాగండి, అప్పుడే బాడీ అంతా మంచిగా ఉంటుంది ఎక్కడైనా సరే. ఇంకా స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది అని ఒక 5-6 కామెంట్స్ వచ్చాయి. అబ్బా స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి పూర్తిగా అంటే మీకు ఒకరు పక్క నుండి మీకు చెప్తూ నేర్పిస్తే 3 మంత్స్లో నేర్చుకుంటారు. ఒకవేళ బేసిక్ నేర్చుకొని మీరు కొన్ని చూసి నేర్చుకోవాలి అంటే 6 మంత్స్ పడుద్ది. సో అటు ఇటుగా మీరు బేసిక్స్ నేర్చుకోవడానికి ఒక పక్కనే ఉండి చెప్పేవాళ్ళు ఉంటే తొందరగా నేర్చుకుంటారు. అబ్బా బట్ లేరు, నేను అన్ని యూట్యూబ్లో చూసే నేర్చుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా 3 మంత్స్ పట్టిద్ది. ఆ 3 మంత్స్ కూడా అసలు పట్టు అసలు విక్రమార్కుడిలాగా పొద్దుగులు చూస్తేనే అది వచ్చింది. చూస్తే రాదు, దాన్ని చూసిన దాన్ని ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. అది ఆల్మోస్ట్ 3 మంత్స్ అయితే ఖచ్చితంగా పట్టింది. బేసిక్స్ బాగా నేర్చుకున్నారంటే మోడల్స్ అనేవి యూట్యూబ్లో చూసైనా నేర్చుకోవచ్చు. అండ్ మెయిన్ టిప్ నేను ఒకటి చెప్పనా, ఏదైనా సరే మిషన్ నేర్చుకున్న వాళ్ళైనా నేర్చుకునే వాళ్ళైనా ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఒక డ్రెస్ చూడంగానే అసలు అది ఎట్లా గుర్తుపట్టాలంటే అసలు అక్కడ ఎక్కడెక్కడ కుట్లు అతుకులు పడ్డాయి, ఎక్కడెక్కడ వేశారు, ఎలా వేశారు అనేది గమనించుకుంటే మీరు డ్రెస్ చూడంగానే కుట్టడానికి ఇదైతే అన్నమాట. ఓకే, అది ఇంకా మెయిన్ క్వశ్చన్లోకి వెళ్దామా. ఏజ్ గురించి అడిగారు కదా, ఏజ్ విషయానికి వస్తే మీరు నన్ను ఏమీ అనుకోవద్దు, బట్ స్టిల్ నేను చెప్తున్నాను అంటే నాకు దానికి రెస్పెక్ట్ ఇవ్వండి. ఇంకా ఈ మంత్ నెక్స్ట్ బర్త్డేకి నేను కూడా 30 years ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. అది సింపుల్, ఏం లేదు అక్కడ. ఇంకా నెక్స్ట్ యూట్యూబ్ ఇన్కమ్ విషయానికి వచ్చేసరికి ఒక 1 monthలో నేను
1 మంత్ పీరియడ్ ఆఫ్ టైంలో నేను పెట్టే షార్ట్స్కి అండ్ యూట్యూబ్లో పెట్టే ఏమంటారు లాంగ్ వీడియోస్కి కలిపి ఖచ్చితంగా ఇప్పుడైతే ఒక 50K వరకు వస్తాయి ఒక 1 మంత్లో. ఇంకా మళ్ళీ ముందు వీడియోస్ అన్నీ రొటేషన్లో వ్యూస్ వస్తుంటాయి కదా, అవి కూడా యాడ్ అవుతాయి. ఖచ్చితంగా అయితే 50 వస్తుంది. అండ్ ఇంకా ప్రమోషన్లు అవి ఇవి అంటున్నారు కదా, ఎత్తలేదనుకున్నా సరే ఇప్పుడు నేను చెప్పేది ఇంతకుముందు కాదు, ఇంతకుముందు అంత రాలేదు. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్నిటి మీద కలిపి ఒక 1 తీసుకుంటున్నా. అది సంగతి. అంతకు మించి దాన్ని మీరు లాగొద్దు. అండ్ నేను కష్టపడకుండా అవి రావట్లేదు. ఓకే, ఒక వీడియో తీయడానికి చాలా కష్టం ఉండిద్ది. నేను తీసి పెడుతున్నాను, మీరు దానికి సహకరిస్తున్నారు. అది బెస్ట్ థింగ్ అనమాట. అంతే, ఇంకా దాన్ని లాగ్ చేయవాకండి. ఇంకా నెక్స్ట్ ఎడ్యుకేషన్ అని అడిగారు కదా. నా ఎడ్యుకేషన్ వచ్చేసి నేను బీఈడీ చేసా. ఆ తర్వాత ఎంఏ 1 ఇయర్ అది ఇన్కంప్లీట్గా అయిపోయింది. బట్ టీచర్గా కూడా వర్క్ చేశాను. ఇంకా అంతే, అంతకుమించి ఏమన్నా కావాలా? అది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లిప్ పిగ్మెంటేషన్ గురించి చాలామంది అడిగారు. నాకు కూడా పిగ్మెంటేషన్ ఉంది లిప్స్కి, అంటే డార్క్గా నల్లగా అట్లా ఉండటము. నేను చాలా ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూ ఉన్నాను. బట్ ఆ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నంతసేపు పిగ్మెంటేషన్ తగ్గుతున్నట్టే అనిపిస్తుంది. బట్ ఏదైనా సరే ఆ ప్రోడక్ట్ని మానేస్తే మాత్రం ఏమైందంటే మళ్ళీ పిగ్మెంటేషన్ మళ్ళీ యథావిధిగా వచ్చినట్టే అనిపిస్తుంది. నేను వాడుతూనే ఉన్నా, ప్రోడక్ట్ తర్వాత ప్రోడక్ట్ మార్చుకొని వాడుతూనే ఉన్నా. బట్ ఇప్పటికీ నాకు తెలియట్లేదు. అందుకనే నేను వీడియోస్కి వచ్చినప్పటికీ ఒక లిప్ బామ్ కొంచెం మంచిగా పూసుకొని వస్తున్నా. అప్పుడే కొంచెం మూత ఎర్రగా కానుతుంది అని చెప్పి. బట్ లిప్ పిగ్మెంటేషన్కి బాగా ఉంటే మాత్రం డర్మటాలజిస్ట్ని కలవడమే బెస్ట్ అని నేను ఫిక్స్ అయిపోయాను. ఎప్పుడో ఏదో ఒక రోజు ఖచ్చితంగా వెళ్ళి మూతికి డాక్టర్ దగ్గర రంగు వేయించుకొని వస్తా, నాకు తెలుసు. లేకపోతే తగ్గట్లేదు, మరి ఏం చేద్దాం. అసలు నేను ట్రై చేస్తూనే ఉన్నా, తగ్గట్లేదు. పూసుకున్నంతసేపు ఏమో బాగానే ఉన్నట్టు అనిపించింది, మెత్తగా ఉన్నట్టు అనిపించింది. బట్ స్టిల్ నాట్ వర్కింగ్. నేనేం చేయలేదు దానికి. ఇంకా నెక్స్ట్ మా ఫాదర్, మీ నాన్న ఎంకరేజ్మెంట్ చేయలేదు అంటే మీ నాన్న మిమ్మల్ని ఎంకరేజ్ చేయలేదు కదా, అయినా కూడా ఇంత దూరం ఎలా వచ్చారు, మీకు మీ నాన్న అలా డిస్కరేజ్ చేసినప్పుడల్లా మానేయాలనిపించలేదా అని చెప్పి అడిగారు. ఎందుకు మానేయాలనిపించలేదు చెప్పండి. నేను ఒక్కటే ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మా అమ్మని అడిగాను, మా తమ్ముడిని అడిగాను. వాళ్ళిద్దరూ నువ్వు పెట్టాలి అనుకుంటే పెట్టేసేయి, కానీ మధ్యలో వదలవాక అన్నారు. నేను ఆ విషయం పట్టుకున్నా. ఒక్క 1 ఇయర్ కంటిన్యూస్ ఏది ఏమైనా పెడదాం అనుకున్నాను, పెట్టేశాను. బట్ మధ్యలో మా నాన్న వల్ల డిస్టర్బ్ జరిగింది. అది కూడా ఊళ్ళో వాళ్ళందరూ ఏదో ఒక రకంగా మా నాన్నని ఎక్కించడం వల్ల దానికి మా నాన్నని తిట్టడం జరిగింది. ఒక్కోసారి అయితే కోపంగా వచ్చి ఆ ఫోన్ని తీసుకొని నేలకి శ్రేస్ కొట్టమంటావా, బీరువాళ్ళను నొక్కమంటావా అని చెప్పి బోవాట అనేవాడు అనమాట. నేను ఒక నెల అంతా భరించాను. ఆ తర్వాత నా వల్ల కాదు, ఇట్లా అయితే నేను చేయలేనంటే మానేయడం ఎందుకు, ఇంట్లో ఉంటే తిడుతున్నాడు అన్నావు కదా, ఇంట్లో ఉండకుండా ఎక్కడికైనా వెళ్ళిపో అన్నారనమాట. అప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళిపోయా. హైదరాబాద్లో ఒక 3 months ఉన్నాను. అక్కడ వీడియోస్ చేస్తున్నాను. అంతే, హైదరాబాద్లోనే నా వీడియోస్ వైరల్ అయిపోయాయి. అప్పుడు బాగా వ్యూస్ వచ్చేసాయి. ఇంకా నాకు అక్కడే మానిటైజేషన్ అయిపోతే అప్పుడు నేను ఇంటికి వచ్చా. అది డిస్కరేజ్ చేసినంత మాత్రాన అంటే వదిలేసి బయటికి వెళ్ళిపోండి అని నేను అనట్లేదమ్మా. నాకంటే మా నాన్న అన్నాడు కాబట్టి, నన్ను మా తమ్ముడు పంపిస్తాడు కాబట్టి పక్కకి నేను పోయినా, అంతే తప్పితే వదిలేసి వెళ్ళిపోండి అని నేను చెప్పట్లేదు. బట్ ఎదురుగా మన వాళ్ళే వచ్చి ఎంకరేజ్ చేయకుండా డిస్కరేజ్ చేస్తూ ఉంటే దాన్ని మనకి చేయబుద్ధి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వదిలేయాలనిపించింది. బట్ నాకు మా నాన్న ఒక్కడే డిస్కరేజ్ చేస్తాడు, బట్ మా అమ్మ మా తమ్ముడు ఇద్దరు ఎంకరేజ్ చేసేవాళ్ళే కాబట్టి నేను వదలకుండా ముందుకు రాగలిగాను. అది అంతే, రీజన్ అయితే అదే. ఇంకా నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. ఇంకా నేను ఏమైనా కామెంట్స్ మిస్ చేస్తుంటే ఐఎమ్ వెరీ సారీ, వాళ్ళు ఏమనుకోవద్దు. ఎందుకంటే ఇవి రిపీటెడ్ క్వశ్చన్స్ అనమాట. స్కూల్ ఆర్ కాలేజ్ డేస్లో ఏదైనా ఇన్సిడెంట్ మీకు బాగా గుర్తుండేది ఉందా అని ఒకరు అడిగారు. సో దానికి ఇంక ఇది ఒకటి చెప్పేసి ముగిచ్చేస్తా. యాక్చువల్గా నాకు 10th ఇంటర్లో ఏం లేవు. బట్ డిగ్రీకి వెళ్ళినప్పుడు హాస్టల్ జాయిన్ అయినా కదా. హాస్టల్ జాయిన్ అయినప్పుడు ఎప్పుడు 2nd ఇయర్లోనో 3rd ఇయర్లోనో, ఎప్పుడో 3rd ఇయర్లో కావాలి నాకు తెలిసి, 2nd ఇయర్లో ఉన్నప్పుడే డిగ్రీలో హాస్టల్ ఫోన్ మాట్లాడుకుంటా ఉన్నాను. నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఎక్కువ మా కజిన్స్తో మాట్లాడేదాన్ని అనమాట ఫోన్లు చేస్తే. అప్పుడు కీప్యాడ్ ఫోన్ ఉండేది నా దగ్గర హాస్టల్లో.
మా క్లాస్మేట్తో మాట్లాడుతున్నా అంతే. అందరు ఫ్రెండ్స్ మాట్లాడేసారు. లాస్ట్గా నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడేటప్పుడే మేడం రౌండ్స్కి వచ్చారనమాట, వార్డెన్ మేడం. నేను చూసుకోకుండా నేను హిహిహి అని చెప్పి ఫోన్లో మాట్లాడుకుంటా ఉన్నా. కింద గీతలు గీసుకుంటా ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఆమె వచ్చిన ఎదురుగా నిల్చుంది. అసలు ఏంటి అంతా నన్ను చూస్తున్నారు అని చెప్పి ఒకసారి తలెత్తితే దెయ్యం గానొస్తుంది ఆమె నా ఎదురుగా. అంతే, నాకు ఇంక బీపీ లో అయిపోయింది. ఒక్కసారి ఏం చేయాలో అర్థం కాల. ఆమె నా ఫోన్ తీసుకుంది, కింద పడేసింది. కాకపోతే ఫోన్ పగల్లా, శాంసంగ్ ఫోన్ కాబట్టి ఫోన్ అయితే ఏం కాలేదు. బట్ ఆమె అట్లా చూసేలోపు నాకు అసలు ఇంకేం చేయాలో అర్థం కాదు. ఉచ్చబడిపోయినాయి, ఆల్మోస్ట్ పడ్డాయి అనుకున్నా. కాకపోతే కారలేదు అంతే. ఇంకంతే ఆ రూమ్లో ఉన్న వాళ్ళని అడిగింది, ఈ అమ్మాయి రోజు ఎట్లనే ఫోన్లో మాట్లాడిద్దా, ఎవరితో మాట్లాడిద్ది, ఎవరు ఎంతసేపు మాట్లాడిద్ది అని చెప్పి అక్కడ వాళ్ళని అడిగి, ఇప్పుడు నీతో మాట్లాడింది ఎవరు అని అడిగి, అప్పుడు నాతో మాట్లాడింది పలానా వాళ్ళు అని చెప్తే మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేయించి నీతో మాట్లాడింది ఈ అమ్మాయి అయినా అని అంటే అవును అని చెప్పిన తర్వాత ఆమె కన్ఫర్మేషన్ తీసుకొని ఓకే అని చెప్పి మీరేగా అయితే ఏం పర్లేదులే అని చెప్పి ఆగింది. అండ్ మా రూమ్లో వాళ్ళు కూడా అమ్మాయి ఎక్కువ ఎవరితో మాట్లాడదండి, వాళ్ళ కజిన్స్తోనే మాట్లాడిద్ది, కావాలంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడిపించిద్ది, మాట్లాడండి అని అంటే ఓకే ఓకే అనుకొని ఇంకా వెళ్ళిపోయింది. అంతే, ఆ సిచ్యువేషన్ అంత ఇదిలో కూడా నాకు ఆమె ఇదిలో ఉంటే నేనేం చెప్పాను తెలుసా, మేడం నాకు కళ్ళు తిరుగుతున్నాయి కూర్చోమంటారా అని అడిగి. నాకు బీపీ లో అయిపోయింది. పడిపోతే మళ్ళీ వీళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్తారా అని చెప్పి కళ్ళు తిరుగుతున్నాయి మేడం కూర్చోవచ్చా అంటే యాక్టింగ్ చేస్తాను. మేడం ఏమో తిరుగుతున్నాయా సరే కూర్చో ఉంది. బట్ రూమ్లో ఉన్న వాళ్ళు అందరూ ఏమనుకున్నారంటే నాకు చేస్తున్నానేమో అనుకున్నారంట. నాకు ఇప్పటికీ ఆ విషయం మాత్రం నేను మర్చిపోలేదు. ఎందుకంటే అది నాకే డైరెక్ట్గా జరిగింది కాబట్టి నేను మర్చిపోను అనమాట. అక్కడ ఏం లేదు, కాకపోతే నేను మాట్లాడుతున్నాను, మేడం వచ్చారు రౌండ్స్కి, అప్పుడు దొరికిపోయా అంతే. అందరూ ఫోన్లు మాట్లాడుకుంటారు ఆ టైంలో. నమస్కారం అమ్మ, నీకు అసలు ఈ విషయం కూడా చెప్పానంటే నువ్వు నాకు ఏమనుకోవాలో. సరే, మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేశాను. ఇంక ఇప్పుడు నాకేంది, ఏమైనా చాక్లెట్ ఇస్తారా? సరే, మరి ఇవి మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను ఇచ్చే ఆన్సర్స్ అయితే. ఇందులో ఏమైనా మీకు నమ్మబుద్ధి కానివి ఏమైనా ఉంటే మాత్రం అది మీ అపోహ మాత్రమే. నేనైతే అన్నిటికీ కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చేసా. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నెక్స్ట్ వీడియో ఏం చేద్దాం అనేది కూడా చూసుకోండి. ఓకే, బాయ్.